చేస్తున్నావేంట్రా? ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? ఏంట్రా వదిని పట్టుకుని దాన్ని దీన్ని అంటున్నావు? నీ భార్య ప్రాణాలు తీయాలని చూస్తే తను చేసిన తప్పుని సమర్థించడమే కాకుండా తల్లిలాంటి మీ వదిని కొట్టు చంపు అంటావా? రాఘవ, ఏనాడు లేంది తమ్ముడి మీద చేసుకోవడం ఏంట్రా? వాడెందుకు అబద్ధం చెప్తాడు? చెప్పిస్తుంది, ఈ భూమి అబద్ధం చెప్పిస్తుంది. వారం రోజుల్లో హోటల్ ఆదాయం పెంచిందని ఎంత గొప్పగా మాట్లాడుకున్నావు. ఇంతలోనే మళ్ళీ తన బుద్ధి చూపించింది. అంటే ఏంట్రా? నీ తమ్ముడు చెప్పినా కూడా నమ్మవా? ఏంటమ్మా నమ్మేది? తను ఏంటో ఎలాంటిదో అనేది నిన్న చూశాం కదా. హోటల్ వీళ్ళకి ఇచ్చేద్దామంటే తనేమంది? వీళ్ళిద్దరి సంతోషం కోసం మనం ఏమైనా చేద్దామని ఎంత ప్రేమగా చెప్పింది. అలాంటి అలైక్యని వీడు హంతకురాలంటున్నాడు. రేయ్, మరిదంటే బిడ్డలాంటి వాడని నీలో బిడ్డను చూసిందిరా అలైక్య. అలాంటి అలైక్యని దాన్ని దీన్ని అంటావా? నరికేమంటావా? నరకాల్సింది తన్ను కాదురా, నీ భార్యని. ఎందుకు చంపాలన్నయ్యా? నీ భార్య చెప్పిందే నిజమా? చివరికి నీ తమ్ముణ్ణి నా మాట కూడా నమ్మవా? భూమిని చంపాలని చూసిన రౌడీనే చెప్పాడు తనే చంపమందని. అలాంటి వాళ్ళని నమ్మి చివరికి నా మీద చేయి చేసుకుంటావా? భూమి వచ్చిన దగ్గర నుంచి మన మధ్య గొడవలు పెట్టాలని చూస్తోందిరా. మన ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని చూస్తోంది. తనకలాంటి అవసరం లేదన్నయ్య. ఇన్ని రోజులంటే తను చెప్పడం తప్ప నేను చూడలేదు కాబట్టి నువ్వు మాట్లాడినా నేను ఎదురు చెప్పలేదు. కానీ ఈరోజు నీ భార్య తప్పు చేసింది అనడానికి సాక్ష్యం నేనే అంటున్నా, నువ్వు వినటం లేదు. పైగా తననే వెనకేసుకొస్తున్నావు. అలైక్య గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా. అప్పుడు భూమి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. రే మాధవ, ఏంట్రా అన్నయ్యతో ఇలాగైనా మాట్లాడేది? చాలు, ఈ గొడవ ఇక్కడతో ఆపండ్రా. నేను గొడవ పట్టం లేదు, నిజం మాట్లాడుతున్నాను. కానీ తమ్ముడి మాటలు కూడా నమ్మలేని స్టేజ్లో అన్నయ్య ఉన్నాడు. వద్దు మాధవ, జరిగిందేదో జరిగిపోయింది. మాటలు పెరుగుతున్నాయంటే మనుషులు దూరం అవుతారు. అలెక్యకి కావాల్సింది కూడా అదే. ఇన్ని రోజులు మాట్లాడకపోవడమే నేను చేసిన తప్పు భూమి. అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని నమ్మనప్పుడు నమ్మించాలి కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ గురించి అలైక్య నా దగ్గర ఎప్పుడూ చెడుగా చెప్పలేదు. హోటల్ మీకు ఇస్తాను అంటే అలైక్య స్థానంలో భూమి ఉంటే ఒప్పుకునేదా? అలైక్య సంతోషంగా ఒప్పుకుంది. మనం కష్టపడినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలంది. మా ముందొకలా నీ ముందొకలా నటిస్తుందన్నయ్య. భూమిని చంపాలని చూసి తన గురించి నిజం తెలిసిపోతుందన్న భయంతో తన చేతికి గాయం చేసుకుని నాటకాలు ఆడుతుంది. మాధవ, ఆగిపోయావే, కొట్టనయ్యా. ఇప్పటి వరకు మన మధ్య లేనిది ఇదే కదా. కొట్టడం నీకు, కొట్టించుకోవడం నాకు అలవాటైపోతుంది. కొట్టు. నీ భార్య చేసిన తప్పుని చెప్తే చెయ్యి చేసుకున్నావు కదా. మరి నా భార్య చెయ్యని తప్పుకి ఎన్నోసార్లు ఎన్నో అన్నావు. మరప్పుడు నేనేం చెయ్యాలి? శభాష్ భూమి, నా జీవితంలో నేను చూడలేను అనుకున్నది చూపించావు, వినలేను అనుకున్నది వినిపించావు. నా తమ్ముడు నా మాటకి ఎదురు చెప్పడు అనుకున్నాను, చెప్పించావు. నా ఎదురుగా నిలబడి నన్ను ఎదిరించే రోజు రాదు అనుకున్నాను,
రప్పించావు. హ్మ్. నీ వల్ల ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో. అన్నయ్య, భూమి గురించి మాట్లాడుకో. నీ భార్య చేసిన తప్పు గురించి మాట్లాడు. ఈ ఇంటికి నష్టం భూమి వల్ల ఎప్పటికీ రాదు. వస్తే అది నీ భార్య వల్లే. ఒరే, మీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఈ గొడవ ఎంత దూరం పోతుందోనని భయంగా ఉందిరా. ఆపండ్రా. మాట్లాడకుండా ఎలా ఉన్నానమ్మా? నేను అనేవాడిని అక్కడ లేకపోయి ఉంటే భూమి ప్రాణం పోయి ఉండేది. వాడు అంతగా చెప్తున్నాడు అంటే అది అబద్ధం ఎలా అవుతుంది రాఘవ? అంటే ఏంటి? నీ చిన్న తమ్ముడి మాటలు నమ్మి నా కూతురు ప్రాణాలు తీయమంటావా? మరి నా భార్య ప్రాణాలు తీయాలని చూసిన నీ కూతుర్ని వదిలేయమంటావా? వద్దు మాధవా, భూమి కోసం నువ్వు నన్ను హంతకురాలు చేశావు. అప్పుడే ఈ గుండె పగిలిపోయింది. నిజంగా బావ చేతిలో నేను చనిపోవడమే నీకు కావాలనుకుంటే చంపే. నీ సంతోషం కోసం నేను హాయిగా చచ్చిపోతాను. బావా, నన్ను చంపే బావా. వీళ్ళకి కావాల్సింది నేను చావే అనుకున్నప్పుడు నన్ను చంపే. భార్య చెప్పినట్టలా ఆడడానికి నేనేమన్నా మాధవ్ అనుకున్నావా? అబద్ధాలతో భూమి నిన్ను చెడ్డదాన్ని చేయాలని ఇప్పటికే చాలాసార్లు చూసింది. ఇప్పుడు ఏకంగా నిన్ను హంతకురాలని నమ్మించాలని చూస్తోంది. తన మాటల్ని వీడు నమ్మచ్చు, ఇంట్లో వాళ్ళు నమ్మచ్చు. నువ్వేంటో నీ మంచితనం ఏంటో తెలిసిన నేను నమ్మను. అన్నయ్య, ఈరోజు భూమి ప్రాణాలు తీయాలని చూసింది రేపు నీ ప్రాణాలు తీయాలని చూడదని నమ్మకం ఏంటి? రేయ్, అలైక్య గురించి ఇంకొక్క మాట మాట్లాడినా తమ్ముడు అని కూడా చూడను. ఒరేయ్, మీకు దండం పెడతాన్రా. ఈ గొడవ ఇంతటితో ఆపండ్రా. రే, వాళ్ళల్లో ఎవరు మంచో ఎవరు చెడో తర్వాత మీ ఇద్దరు ఒకరికొకరు చెడైపోతున్నారు. అది అర్థమవుతుందా? నాకు కాదు అర్థం కానిది. తల్లి లాంటి వదిన గురించి ఎలా మాట్లాడాలో వీడికి చెప్పండి. ఏం భూమి, నీకిప్పుడు సంతోషంగా ఉందా? ఇదే కదా నీకు కావాల్సింది. చెయ్యని తప్పుకి తననెందుకన్నయ్య అంటావు? తనెప్పుడు తప్పే చేస్తుందిరా. తన మాటలు విని నువ్వు కూడా తప్పే చేస్తున్నావు. మర్యాదగా మీరిద్దరూ కలిసి అలైక్యకి క్షమాపణ చెప్పండి.